ఇప్పుడున్న దాని ప్రకారం 64 ప్లస్ సిపిఐ మీ మిత్రపక్షానికి ఒకటి 65 సీట్లు రావడం జరిగింది. ఇంకా మీరు ఏదైతే మార్జిన్ 60 అని చెప్పుకుంటామో దానికి 5 ఎక్కువ కనబడతా ఉన్నారు. ఈ ప్రభుత్వము ఎక్కువ కాలం నిలవడానికి అవకాశం లేదనేటువంటి మాటలు కొంతమంది రాజకీయ విశ్లేషకులు, అలాగే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు అంటున్నారు, గెలవనటువంటి వాళ్ళు అంటున్నారు. ఒక రకమైనటువంటి అది నడుస్తూ ఉంది. అసలు స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, లేదు అంటే ఈ 65తోనే కొనసాగి ప్రభుత్వాన్ని నిలుపుకుంటారా? ఇప్పుడు ఎవరైతే పెసిమిస్టిక్గా ఉంటాడో, ఎవడైతే సమాజం పట్ల ఒక ఏహ్యభావంతో ఉంటాడో, ఎవడో అయితే కాంగ్రెస్ అంటే జీర్ణించుకోలేడో అట్లాంటి వాళ్ళు కొంతమంది అంటారు. ఇదే సందర్భంలో ఏమైందంటే గతంలో 19 మందిని గెలిపిస్తే 12 మంది బయటికి పోయారనేటువంటి ఒక అపవాదు కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన ఉంది. దానిలో కొంతమంది మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అది నడుస్తూనే ఉంది. అప్పుడు పోయిన వాళ్ళు అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడికి పోయిన వాళ్ళంతా ఇక్కడ పీసీసీలు కావాలి, ముఖ్యమంత్రులు కావాలనుకున్న వాళ్ళే పోయిండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రి అయ్యేసరికి వాళ్ళకు ఒక ఈర్ష్యాపూరిత పరిస్థితి వచ్చింది. గంతే వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, కొనసాగుతా అంటే కూడా అదే కడుపుల నొప్పి ఉంటుంది. ఆ కడుపుల నొప్పితో వాడిపోవాల్సిందే తప్పితే కాంగ్రెస్కి ఏం కాదు. 10 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే తెలంగాణ కాంటెక్స్లో 10 ఇయర్స్ అనేది ఒక టెన్యూర్ అయింది. సో దీన్ని కాపాడుకోవడంతో పాటు ప్రజలు నిరంతరం మాకే అధికారం ఇచ్చే విధంగానే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రజా వ్యతిరేకత ఎట్లా వస్తుందనే విషయంలో అది పక్కన పెడదాం. కానీ నాయకుల వ్యతిరేకత ఉంటుంది. మనోడు ఉన్నాడు, పేరేంది, మన రాజాసింగ్ 6 నెలలు అంటాడు. ఆయన మొన్నదానికి సస్పెండ్ చేస్తే వానికి దిక్కు లేదు. కళ్యాణ్ శ్రీహారి చావు తప్పు కన్నులోట పోయినట్టు వారికి టికెట్ ఇచ్చిండ్రు, బోటాబోటీనే గెలిచిండ్రు వారు. అది కూడా ఈ కారణాలు అనేకం, సరే పక్కన పెడదాం. కానీ ప్రజాస్వామ్యం మీద విలువ ఉన్నోడు, గౌరవం ఉన్నోడు ఈ ప్రభుత్వం కొనసాగింపుకు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఇటు కూడా కావచ్చు కదా, వాళ్ళు కూడా ఇటు రావచ్చు కదా. అది నేను కోరుకోను. టీఆర్ఎస్లో ఉన్న 39 మంది 19 మంది కావచ్చు కదా. కానీ కాంగ్రెస్ పార్టీ అది కోరుకోదు. ఎందుకంటే కేరళ మాదిరిగా అధికార పక్షం విపక్షం కలిసి పనిచేసి కార్యాచరణ మేము అనుకుంటున్నాం. 64 + 1 + 39 + 8 + 7 అనుకుంటున్నాం. మేమంటే అంటే మేమంతా ఒకటే. అందుకని రాహుల్ గాంధీ గుర్తు చెప్తా ఎప్పుడు కూడా, మేము ఈ విద్వేషాల బజార్లో ప్రేమ కొట్టును పెట్టినాం. మేము అందరినీ ప్రేమిస్తాం. మమ్మల్ని ఎవడన్నా ద్వేషిస్తే అది వాని కర్మ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది. 3 రాష్ట్రాల్లో పోయినాం, అధికారంలో పోయినాం. మధ్యప్రదేశ్లో రావాల్సి ఉండే పోయినాం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ పోయినాం. అక్కడంటే ప్రాంతీయ పార్టీలది ఉంటుంది. రేపు దేశంలో ప్రజలు మమ్మల్ని ప్రేమించాలంటే మేము ప్రజల పట్ల ప్రేమగా ఉండాలి, ప్రతిపక్షాల పట్ల కూడా ప్రేమగా ఉండాలి. ఇండియా కూటమిలో కూడా చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటారు. ఇంతకుముందు కొంత అటు ఇటుగా ఉండే. నేనేమంటున్నానంటే అధికారమే లక్ష్యంగా రాజకీయాలు కావు, ప్రజలే లక్ష్యంగా రాజకీయాలు. ఇప్పుడు మేమంతా ప్రజాభవన్ అని ఎందుకు పెట్టినాం, మహాత్మా పూలే ప్రజాభవన్ ఎందుకు పెట్టినాం, ప్రజాపాలన, ప్రజావాణి. నిజంగా ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. అధికారం వస్తేనే ఇంకా వాళ్ళకి ఏమైనా చేస్తే ఇంకా వాళ్ళ ప్రేమను తట్టుకోలేము. అట్లా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బస్ ఫ్రీ అని పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. కొంతమంది క్యాబ్ డ్రైవర్లకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ కోసం ఏమైనా చేయబోతున్నారా? ఏపీలో ఒక వృత్తి ఇస్తున్నారనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. అలాంటి ఆలోచనలు ఏమైనా చేయబోతున్నారా? అసలు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల కోసం? ఆటో డ్రైవర్ల యొక్క సమస్యలు త్వరలోనే ఏ రకమైన సమస్యలు వస్తున్నాయి? ఆర్థికపరమైన సమస్యలా, లేదంటే వాళ్ళ జీవన్మరణ సమస్యగానే మారిందా? ఫ్రీ బస్ అంటే కేవలం పేదలు, వెలుగుతో పల్లె వెలుగు, లోకల్ బస్సులు, తర్వాత ఎక్స్ప్రెస్ల వరకు ఉండే. కానీ ఆటో ఎక్కే వాళ్ళు, ఆర్టీసీ బస్ ఎక్కేటోళ్ళ శాతం ఎంత అనే దాని దగ్గర కూడా నాకు అనుమానం ఉంది. ఇవి ఫేక్ వీడియోలు వస్తున్నాయా, నిజమైన వీడియోలు వస్తున్నాయా? నిజంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం కొరకు ఒక పథకం ఉంది, అది మేనిఫెస్టోలో కూడా పెట్టినాం. దానికంటే ఇంకా మెరుగైనది ఏమైనా చేయగలమా? మీటర్ రేట్ పెంచగలమా? లేకపోతే వాళ్ళకి ఏ విధమైన ప్రత్యామ్నాయ పద్ధతులు? ఇప్పుడు ఒక 9,000 బస్సు ఉన్నదాన్ని ఇప్పుడు మనం 15,000 బస్సులు చేయబోతున్నాం. ఎందుకు? కెపాసిటీని పెంచడం, దాంతోపాటు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించడం. వీళ్ళను ఏ విధంగా డిప్యూట్ చేసుకోగలం అనేది కూడా వీళ్ళకి ప్రయారిటీ లిస్ట్లో పెట్టొచ్చా? లేదు ఆటో డ్రైవర్లకు ఆర్థిక నష్టాలు వస్తున్నప్పుడు ఏ విధంగా సహకరించగలమో ఒక ప్రణాళిక ఉంటుంది. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఎందుకంటే ఆటో డ్రైవర్లు కూడా చాలని ఒక రకమైన వెట్టి చాకిరీ పని, ఒక రకంగా బానిసంతో కూడిన పని.
కొన్ని ప్రాంతాల్లో లాభదాయకత ఉండొచ్చు. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్స్ క్యాబ్లో ఉండే అంటే మీన్స్ దీంట్లో ఊబర్లో ఓలాలో ఉండే వాళ్ళు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించి ఒక ప్యాకేజ్ ఉన్నది. దాంట్లో వీళ్ళు ఎట్లా ఫిట్ అవుతారు, వీళ్ళకి ఎట్లా మేలు చేయాలనే దాని దగ్గర ఒక ప్రణాళిక తీసుకుంటాం. అట్లా అని చెప్పి పేదలకు మహిళలకు ఉపయోగపడే ప్రత్యేకించి ఆ పథకాన్ని దీని కొరకు రద్దు చేయడం అనేది ఉండదు. ఇప్పుడు కర్ణాటకలో ఆటో డ్రైవర్లందరూ ఏం కాలే, ఢిల్లీలో ఆటో డ్రైవర్లందరూ ఏం కాలే. మీరు ఢిల్లీకి పోయి చూడండి, ఆటోలకు ఉండే డిమాండ్ ఆటోలకు ఉన్నది. ఫ్రీ అండ్ ఫెయిర్గా వాళ్ళకు ఎట్లా ఉపయోగపడుతుందో, ఏ విధమైన పథకాలు ఉపయోగపడుతుందో అది కూడా ఆలోచిస్తాం. వాళ్ళకు కూడా గౌరవ వేతనమా లేకపోతే వాళ్ళకి సంబంధించి వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3,000 ఇచ్చినట్టుగానో లేకపోతే వీళ్ళకి కూలీలకు 12,000 ఇచ్చినట్టుగానో అట్లా అది వేరే, అది మా మేనిఫెస్టోలో భాగం. బట్ ప్రత్యేకించి పథకం ద్వారా నష్టం వచ్చినట్టు గమనిస్తే మాత్రం వాళ్ళ కొరకు తగు జాగ్రత్త చర్యలు